ఫ్రెండ్స్, ఇవాళ మేము చికెన్ బిర్యానీ చేసుకుంటున్నాము. మా హస్బెండ్ నాకు ఛాలెంజ్ ఇచ్చాడు, నీకు బిర్యానీ వచ్చా రాదా అని. నేను వచ్చని చెప్పాను, ఆయన రాదు రాదు అని అన్నాడు. నేను చేసి చూపిస్తా అని చెప్పాను. సో దానికి అన్ని ప్రిపేర్ చేసుకున్నాను. ముందు మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. మ్యాగ్నేట్ ఒక 1 అవర్ అలా చేసుకుంటే అంత బాగా కుక్ అవుతుంది, మసాలాలు బాగా పట్టుకుంటాయి దానికి. ఫస్ట్ కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. మేము కొంచెం కారం ఎక్కువనే వేసుకున్నాం, కొంచెం మేము స్పైసీగా తింటాం కాబట్టి బిర్యానీలో స్పైసీ ఉండాలి. కొంచెం సాల్ట్, ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము. ఇప్పుడు 2 లెమన్ ఆల్రెడీ జ్యూస్ చేసుకొని పెట్టుకున్నాను, అది పోసేసాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది మేము ఇంట్లోనే నూరుకుంటాము. మోస్ట్లీ షాప్స్లో కొనడం మానేస్తాము, ఎందుకంటే అది ఫ్లేవర్ ఇవ్వదు, టేస్ట్ ఇవ్వదు. అండ్ జీరా పౌడర్, ఇది కూడా అప్పుడప్పుడే చేసుకున్నాము. జీరా పౌడర్, ధనియా పౌడర్, ఎందుకంటే మనం ఎంత హోమ్ ఇవి చేసుకుంటే అంత టేస్ట్ బాగా వస్తాయి. మా అమ్మ అప్పుడప్పుడే నూరిస్తుంది నాకు మసాలాలు, దేంట్లోకి కావాలన్నా. అది టేస్ట్ బాగా ఇస్తుంది, మనకి ఫ్లేవర్స్ కూడా ఇస్తుంది. అండ్ చికెన్ మసాలా వేసుకున్నాను. నెక్స్ట్ మనం పెరుగు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే పెరిగే మనకి గ్రేవీ లాగా వచ్చేస్తుంది. మనం ఎక్స్ట్రా టమాటోస్ అవన్నీ అవసరం లేదు. ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర వేసుకున్నాను, అది కూడా స్మెల్ అండ్ ఫ్లేవర్ కోసం. ఇంకా ఫైనల్గా మనం ఆయిల్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని 1 అవర్ పక్కనే పెట్టేస్తే ముక్కలకి బాగా మసాలా అనేది పట్టేస్తుంది. ఇప్పుడు మనం బిఫోర్ ఆఫ్టర్ చూడండి, డిఫరెన్స్ తెలుస్తుంది బాగా. ఏం చేస్తున్నావు? తినేస్తున్నావు అవన్నీ? అరే దబ్బలు పడతాయి రో, దబ్బ దబ్బ దబ్బలు పడతాయి రో. Papaganti.
మా ఆయన హెల్ప్ చేసిండు ఫ్రెండ్స్ కిచెన్లో. కాదు పాప, పెళ్లి కాకముందుకు ఎప్పుడన్నా కిచెన్లో పోయినావా? పోయినా అమ్మమ్మ చేసేటప్పుడు పోయి ఎవరు ఏం చేస్తాను. నిజంగా చేసినావా ఇంట్లో హెల్ప్? ఎప్పుడో ఒక్కసారి పోయినా, రెగ్యులర్గా పోను నేను. పిల్లం చెప్తే వినాలి. ఏంటవి? ఫ్రైడ్ ఆనియన్. ఏంటిది అది? నెయ్యి. రావట్లేదే. కుక్కర్ దమ్ బిర్యానీ. నేను బిర్యానీ చేయాలి, మా ఆయన మోయాలి. కష్టాలు. ఎలా ఉందండి ఇప్పుడు? బాలేదా? నిజం చెప్పు. బాగుంది, సూపర్. ఎట్లుంది? నిజం చెప్పు. సూపర్. సక్సెస్. ఎట్లుంది అత్తమ్మా? కొంచెం సాగకుండా ఉంటాయి. తిన్నావా అసలు? నెయ్యి వాసన. కారము కొంచెం సాల్ట్ తక్కువైంది. కొంచెం కలపండి కావాలి. సూపర్ ఉంది. సాల్ట్ తక్కువైందా? సో ఫ్రెండ్స్ చూసారు కదా, మా ఆయన నాకు బిర్యానీ రాదు అన్నాడు. ఫైనల్గా బిర్యానీ చేసి తినిపించాను. ఈ ఛాలెంజ్ నేను విన్ అయినా. నెక్స్ట్ ఛాలెంజ్ మనం ఇవ్వాలి ఆయనకి. ఏది ఇస్తే బాగుంటుందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను 100% ఆ ఛాలెంజ్ ఇస్తాను. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.